నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ ను గెలిపించండి, మరో 2 గ్యారంటీలు విడుదల చేసిన సీఎం రేవంత్. తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం, సోషల్ మీడియాకు సీఎం యోగి వార్నింగ్. మహాకుంభమేళాలో తిరుమల శ్రీనివాసుడికి చక్రస్నానం. స్టార్ క్యాంపైనర్ల లిస్టు విడుదల చేసిన బీజేపీ. ఢిల్లీ ఎన్నికల కోసం మరో 2 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతి నెల 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కుంభమేళాలో చలి తీవ్రతను తట్టుకోలేక 11 మంది మరణించారంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేసినా, అలజడులు సృష్టించాలని భావించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటు కుంభమేళా ప్రాంతంలో పలువురికి దుప్పట్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తిరుమల ఆలయ అర్చకులు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య గంగా నదిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. ఢిల్లీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. 3 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ నడుస్తుండగా ఇంకోవైపు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ స్టార్ క్యాంపైనర్ల లిస్టు విడుదల చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా 40 మంది పేర్లు వెల్లడించింది. కాగా ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాల నుండి ఒక్కరు కూడా స్టార్ క్యాంపైనర్లు లేకపోవడం విశేషం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.